अरे आपल्याला ताने मंच प्रभाग कर देना है सर। अपना बैरापुर गाँव वाले ने एक मनवी है मैं भी अमराबाद तुम्हारा बेटा छू इतने नाम मैं भरतो रो मेरा नाम नरेश एक कहीं तो अपने मेन प्रॉब्लम आते हैं प्रोजेक्ट बारे में कैसे प्रोजेक्ट बारे में हमारे मंच पर भी बातें की तो सर एक कहीं अपन गवर्नमेंट ने तो मैं हाथ जोड़े मैं मनवी कर लो कहीं तो अपने दूसरे कुंसी पार्टी वाला न्याय कर सके नहीं कसे नहीं तो अभी बारे भी केसीआर सारा जीते अपने सार जीते నరేష్ గారు అదేవిధంగా తాండా నాయకులు కారుబార్ మా స్నేహితులు మా అక్కలు మా చెల్లెలు సంఘ నాయక్ చాలామంది నాయకులు వచ్చారు అందరి నాయకులు నమస్కారం మరి మీ అందరూ బాధతో ఉన్నారు మాకు కూడా బాధ ఉన్నది రేపు మంచి పరిధి వారు కడితే మీకున్నటువంటి మునిగిపోతున్న భయం మీకుంది కానీ ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పుడు నేను చెప్పిన రిక్వెస్ట్ మేరకు వారు ఏమన్నారంటే ఏం నష్టం జరిగినా నష్టాన్ని డబల్ చేస్తే డబల్ లాభం చేస్తా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను చెప్పాడు మీకు ఇల్లు కూడా కట్టించేస్తాను చెప్పాడు ల్యాండ్ కొనుగోలు చేయడానికి మరి డబ్బు ఇస్తాను చెప్పాడు కాబట్టి మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు చేసినా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది న్యాయం మీరు ఎవరు చేయరు మరి మంచి పేరు కొట్లాడుతున్న నష్టం మీద లాభం లేదు మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉండరు సజ్జన్ నాయక్ కానీ ఇంకా నాయకులందరూ కూడా మన నరేష్ కానీ ఇంకా చాలామంది నాయకులు ఇట్లన్నా ప్రాజెక్ట్ ఆగదు ఎవరు ఆపిన ఆగదు కాబట్టి మరి ప్రాజెక్టు పెడితే ఎవరైతే నష్టపోతున్నారో భూములు కానీ జాగ్రత్త కానీ ఇల్లు కానీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాం అది నేనే పొద్దుండి మీకు న్యాయం చేయకుండా మరిగిస్తున్నా ఎవరు కూడా బాధపడి ఉండాల్సిన అవసరం లేదు ఎంత నష్టం జరుగుతుందో అంతకంటే రెండింతల నష్టం లాభం తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం వేరే ప్లేస్ వెతికి కూడా ఆ ప్లేస్లో మీకు ఇల్లు కూడా కాలనీ కట్టించి మీకు ఇచ్చే చేస్తాం కూడా తెలియజేస్తూ మీరు ల్యాండ్ కొనుగోలు చేసుకుంటూ కూడా దానికి సరిపడా డబ్బులు కూడా ఇచ్చే చేస్తాను కూడా తెలియజేస్తూ మరి చాలా సంతోషం మరి మూడోసారి కూడా నాకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలా రేపు 30 తేదీ నాడు ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్లో మరి మన కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్ న్యాయం చేస్తామో తెలియజేస్తున్నా తాండా రోడ్ మంజూరు అయిపోయింది టెండర్ కూడా అయిపోయింది స్టార్ట్ చేసే వరకు ఎలక్షన్ తర్వాత ఈ తాండా రోడ్ కూడా అయిపోతుంది ఆల్రెడీ శాంక్షన్ కాబట్టి టెండర్ కూడా అయిపోయింది త్వరగా దీన్ని స్టార్ట్ చేస్తాం ఇంకా ఇది పట్టాలుగా ఏవైతే కొంతమందికి ఇల్లు లేవు ఇళ్ల స్థలాలు లేవు వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం మరి 3 లక్షల రూపాయల ఇల్లు చొప్పున ఈ యొక్క తాండాలో 10 కానీ 20 కానీ 25 కానీ ఇల్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం తెలియజేస్తున్నాం మీ అందరూ కారు గుర్తుగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ మరియు ఈ యొక్క ఓటర్ బ్యాడ్ పేపర్ ఏదైతే వస్తుంది మా ఫోటో వస్తుంది కారు గుర్తు వస్తుంది లాస్ట్ బట్టలు ఉంటుంది దయచేసి ముంగడు పోవాలి ప్లీజ్ డ్యాన్ చేసుకుంటే ముందు వెళ్ళాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం డ్యాన్ చేసుకుంటే ముందు వెళ్ళాలన్నా ప్లీజ్ దయచేసి మనకు సమయం లేదు నాయకులు కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము
సురేంద్ర గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సురేంద్ర గారు రావాలి. సుందర్ గారికి సురేందర్ రావాలి. సురేందర్ గారు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా काही के आजों से केवाड़ो है आगा स्पीकर तो बनी शेर मुड़ान कच है ఎవడైతే పుట్టుకొని కొట్టించాడో కరోనా పీరియడ్లో వాడిని పట్టుకోవాలి మీరు. ఆయన కొట్టించాడు మాకు పట్టలు చెప్పని చెప్పేసి వాడి పారిపోతాడు ఉన్నాడు, తండాలు ఉన్నాడు, పైగా నా పేరు చెప్తాడు, మీరు నన్ను పెట్టుకుంటారు. మీరు అంటే బాగా హుషారంగా ఉంటారు, బాగా హుషారంగా కొట్టుకుంటున్నారు. నేను ఒకటే చెప్పాలి ఏంటంటే, సార్ మేము తప్పు చేసాం, మేము వాడు చెప్పిన మాట మీద తప్పు చేసాం, మేము జంగల్ ఉండేది కరెక్టే, వాడు కొట్టుబడి కొట్టి మాకు తెలియదు, మాకు పట్టాలి అని చెప్పాలి తప్ప ఓడేస్తారు కొడుతున్నాం. నాలుగు మన కాల్పూర్ విలేజ్ చాలా చిన్న గ్రామం, 2 తాండాలు ఉన్నాయి, ఒక గ్రామం ఉంది. మరి మీకు త్యాగం లేకపోతే కొట్టింది మీరు. యాక్చువల్లీ 2005 కంటే ముందు పుట్టినోళ్ళకు పట్టాలు వస్తాయి భూములు. మీరు కొట్టినప్పుడు 3 నెలల కింద కొట్టింది మీరు, దాని పట్టాలు కావాలంటారు. కొట్టిపించిన వాళ్ళు మీ మాజీ సర్పంచ్ కొట్టించిండు, మీద కరెంట్ తిరిగిపోయిండు, పట్టుకుపోయినాడు అని చేసిండు. ఏం కాలే కాబట్టి ఏం లేదు, తప్పు అంతే కదా. అట్లా కాకుండా మీరు ఏం చెప్పాలంటే, ఎప్పుడన్నా దానికి వచ్చిందా, ఒక్కసారి వచ్చిన దానికి లాస్ట్లో కరెక్ట్ కాదంటే ఇప్పుడు వచ్చిన దానికి తప్పు మోపాలి కదా మీద. అందుకని పని అయిందనుకో, వాడు హీరో, పని వాళ్ళ గురించి హీరో. వాడి పని అయితేనేమో నేను చెప్పించినట్టున్నాడు, పని కాలేదనుకో ఎన్నో తొలిచేది అంటారు. దొంగలు ఇంకా ఎన్నో మోసం చేస్తాయి కాల్పళ్ళు. ఆ ప్రతాప్ సింగ్ కానీ పేరేంది బార్మల్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో నేను గెలగడ వచ్చిన దానికి పనులు చేస్తున్నారు, మళ్ళీ వీకెండ్ కొట్టలేదు. ఇలా ఉంటే అవకాశం వదలాలి. ఇవాళ ఏం చేయాలన్నా మనం చేయాలి తప్ప ఎవరు చేయడు. మరి ఈరోజు కృష్ణబాయి సర్పంచ్, అదేవిధంగా అతిరామ్ నాయక్ మా పార్టీ అధ్యక్షుడు, తర్వాత మాతో పడిచినటువంటి సోదరులు, మా ఇప్పుడే పార్టీలో చేరినటువంటి డిప్యూటీ సర్పంచ్ రమేష్ గారు, అదేవిధంగా మా నరేష్ డిప్యూటీసీ, మా లత గంగామూరి ఎంపీపీ జీతరామ్ నాయక్ ఇప్పుడు పార్టీలో వచ్చిండు. కావలి చెరువు వరకు రోడ్డు గ్రావెల్ రోడ్డు కావాలంటున్నారు. విలేజ్ నుండి సుందర్ కుంట వరకు గ్రావెల్ రోడ్, తాండా నుంచి వల్మకుంట అంబర్ సింగ్ చేను వరకు గ్రావెల్ రోడ్, ఉమ్లా నాయక్ తాండా నుండి మోహన్ కుంట వరకు గ్రావెల్ రోడ్, గలీలలో డ్రైనేజీలు కావాలి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు, ఎటువంటి బీసీ వాళ్ళకు కూడా పొడుగులు కావాలని అడిగారు అక్కడ మన కాల్పుల్లో. ఇవన్నీ కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని చేయొచ్చు, కొన్ని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బీసీలకు పొడుగు నుండి చాలా కష్టం, ఎస్టీ సెంటర్ చేయొచ్చు. మరి వల్ల ఏదైతే కూడా నన్ను ఎక్కియకుండా కుటుంబానికి నాతో ఏదైందని నేను చేస్తాను మళ్ళీ ఏమైనా చేస్తా అంటే ఏమైంది అంటారు. పొరపాటు జరిగిపోయింది. 2005లో ఉంటే పొలం లేకుండా లేదు, అయినా కొంతమందికి పట్టాలు ఇచ్చి మేడం, 3 పట్టాలు వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? 29 మందికి వచ్చినాయి పట్టాలు. 4 మందికి వచ్చిన ఏమొచ్చింది? ఏది పట్టాలా? మరి నువ్వేంటిదా? 7 పట్టాలు వచ్చినట్టు ఇంకా కొంతమందికి కావాలంటుంది, చూస్తూ వెరిఫై చేస్తాను నేను. ఆటోలు ఉన్నాయి రెడీ, వాటికి ఉన్నాయట. నేను వచ్చి 15 నాయ కూడా 15 అయింది. అప్పుడేం మీకు ఉన్నాడు, అప్పుడేం మీకు 50 ఏళ్ళు, అప్పుడేం చేసినాడు అడుగు ఇప్పుడు సర్పంచ్ బాగా చేసి అప్పుడేం చేసిన వాళ్ళు అడుగు. నువ్వు పుట్టావు అప్పుడు, నువ్వు ఇప్పుడు మిగతా తింటారు ఇట్లా అలగకూడదు. ఏం మీకు అలగకూడదు నీకు? మనోడి తినలాము అడిగేమని అడగలాలు. ఇన్ని రోజులు నేను నాకు తప్పు చేసింది చేస్తానే వచ్చి ఎంత పొజిషన్ అందులో తీసుకురావాల్సింది ఏం చేసింది చెప్పు నాకు. మరి 1 కరోడ్ స్వచ్ఛతలు లేకపోతే రోడ్ ఇచ్చిన నేను, పిలిచి ఇచ్చిన నేను, మరి రైతు బీమా ఇచ్చిన నేను, పిచ్చి రోడ్ ఇచ్చిన నేను, ఇవన్నీ ఇచ్చిన మనం.
పొడి పట్టత కూడా ఎవరు ఇచ్చింది ఇంకా కావాలని తీపిస్తాను నేను. ఇవన్నీ ఉన్నాయి మనకు, తెలియ మాటలు మాట్లాడద్దు. ఇంకా చాలా చేయాల్సి చాలా ఉంది, ఇంకా చేద్దాం మనం. ఇంకా ఈ రోడ్డు బాగా సక్కదిక్కులేదు, ఈ రోడ్డు ఇద్దాం మనం. మరి అదేవిధంగా నేనేమంటున్నా అంటే తాండాలు గ్రామ పంచాయతీ చేసాం మన ఇంతకుముందు, చాలా తండలు 50 తండలు గ్రామ పంచాయతీ చేసాం. పాత తండ అనేది ఇంత ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ కూడా చేస్తున్నా కానీ మరి కరెంటు సంగతి చెప్తున్నా. కరెంటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తుంది? కాంగ్రెస్ పార్టీ హయాంలో పొలాలు చక్కగా వారిపోతుండే, కరెంటు లేకుండే, 3 గంటలు 4 గంటలు వస్తుండే. మళ్ళీ కేసీఆర్ చేయబట్టి 24 గంటలు వస్తుంది. నాకు రైతు బంధు వస్తుంది. నాకు ఇవన్నీ రావడం వల్ల పంట పండిస్తుంది, బాగా మన ప్యాడీ పండిస్తుంది, ఇష్టం ఉన్నట్టు వడ్లు పండుతుంది. ఇవన్నీ కూడా పండుతుంది మనకు, పెన్షన్లు వస్తాయి కొంతమందికి, ఇవన్నీ వస్తుంది. కాబట్టి మంచి ప్రభుత్వం ఉంది మనకు. మళ్ళీ మేము పోటీ చేస్తున్నాం. మీరు మళ్ళీ నాకు ఓటు వేస్తే తప్పకుండా ఇంకా ఇంతకంటే మంచి పనులు చేస్తాను కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు నాకు రతిరామ్ నాయక్. ఒక జీపీ బిల్డింగ్ కావాలి నేను, మరి స్టిక్కర్ బిల్డింగ్ కావాలంటున్నాడు, తప్పకుండా ఇస్తాను నేను. కొన్ని గ్రావెల్ రోడ్ కావాలంటున్నాడు 2-3, అది కూడా ఇస్తాను నేను. మరి ఇంకా డ్రైనేజ్ కావాలంటున్నాడు. బీసీ వాళ్ళకు పొరపాటు చూస్తాను, తర్వాత చూస్తాను. ఇవన్నీ కూడా చేయాల్సిందే, తప్పకుండా చేస్తాను కూడా సెలవుకుంటాను. నాకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఏమో రావాలని వెళ్ళాను నేను. మీ అందరికి మనం వేస్తున్నాం. ఓట్లు ఇచ్చినప్పుడు గమనించాలా, మరి మన ఈవీఎం బాక్స్లో మన పేరు నంబర్ 1 వస్తుంది. మనకు నంబర్ 1లో నా పేరు వస్తుంది, గోవర్ధన్ బాజిరెడ్డి అని. దాని పక్కన నా ఫోటో వస్తుంది, దాని పక్కన కారు గుర్తు వస్తుంది, దాని పక్కన బటన్ ఉంటుంది. ఈ విధంగా నంబర్ 1 గుర్తుకు మీరు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా తప్పుడు కొట్ట మరి, తప్పుడు కొట్ట వాడినాం మరి, కొట్టు మరి ప్రశ్నించుడే మీ పని, ప్రశ్నించుడేనా? ఓటు తెలంగాణ కారు గుర్తుకు మనవేది గుర్తు, మనవేది గుర్తు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదన్నా. ఇక్కడ అన్ని విషయాలు మీ తమరితో మేము విన్నవించుకుంటూనే ఉన్నాం. మీకు తెలిసిన విషయమే, రకరకాల పెన్షన్ అందరితో పాటు అన్ని గ్రామాలకు వచ్చినట్టు పెన్షన్స్ కానీ, మన రైతు బంధు కానీ, అన్ని రకాల మన ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయన్నా. ఇక్కడ ఇంకో గ్రామ పంచాయతీగా అక్కడ గుండెనాయక్ తండ ఉన్నది, ఇంకో గ్రామ పంచాయతీగా బైఫర్కేషన్లో మీరు ఎలాగో గెలుస్తారన్నా, మన ప్రభుత్వం వస్తుందన్నా, మీరు మంత్రి కావాలని మా కోరిక అన్నా. అది కాగానే మొట్టమొదటిగా మీరు గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ మీద మీ తొలి సంతకం ఉండాలని నా కోరిక అన్నా. ఇంకో విషయం అన్నా, ఇక్కడ వేరేది ఏం లేదన్నా, మాకు కొంచెం నీళ్ళ ప్రాబ్లము, వేరేది ఏం లేదన్నా. ఇక్కడ మిషన్ భగీరథ కొంచెం ముంపు గ్రామం ఉందని మిషన్ భగీరథ అట్లా పైప్ లైన్ వేయలేదన్నా. ఇది మీ దృష్టికి తెచ్చినాము, మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినారు. మీరు ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిసారిగా అదే కార్యక్రమాన్ని ముందు భాగంగా ఉంచుకొని ఆ పని చేయగలరని కోరుకుంటున్నానన్నా. ఇవి 2. ఇక తక్కిందైతే ముంపు గ్రామం గురించి కొంచెం మీకు తెలిసిన విషయం అన్నా, మీకు పూర్తి అవగాహన ఉంది. దాని విషయంలో మొన్ననే మీరు కేసీఆర్ సార్తో స్వయాన మీరు కూడా మాట్లాడినరు. ఆ విధంగా మా అమరాబాద్ గ్రామ పంచాయతీ ఏ విధంగా నష్టం జరగకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు, అందరూ ఆశీర్వాదాలు మీ మీద ఉండేటట్టు మీరు మమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా. అదేవిధంగా మీ స్పందన ఉండాలని నేను కూడా మరొకసారి అందరూ అమరాబాద్ ప్రజల తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ధన్యవాదాలన్నా. ఒక్కసారి ఏమనుకోవద్దు. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు.
अदेविधंगा मंडले तरफुन सारे स्वागतम सुस्वागतम અને आता आई जे मारी यारीओना काकीओना बाईओना सेना हाथ जोड़न तमिन से नमस्कार करो છું जय सेवालाल जय भवानी। तो एक बार सामान्य यारीओना आता से बेटे जन कसेन के तो सारा हाजर म्हणा तमिन आपण एक मेन वाते करनो गत 10 सालेથી एक बाधाचा अमराबादारो प्रोजेक्ट रचकेन एकच एक बार सोचतो मी प्रोजेक्ट भी यारी होत आहे जर कने सामने तुम शोषण को मत लबारी को तो लबारी केन को सही के तो सही केन को तुम जाने तुम वही कर लो कसे नहीं केन तो 10 साल आंगनवाड़ी जना वैएस राजशेखर रेड्डी जना वेतो जना कांग्रेस गवर्नमेंट होते जना आपण आळस बायमन केसे टोपली मोपली घाले नाचन किती जना मंचीपम घाले जना कांग्रेस पार्टी लावायचं कोणच प्रोजेक्ट सही बाजरेड्डी साहब लावायचं कोणी वो मात्र आपण फर्स्ट मालूम कर लेनो आणि उचेक बात काय केन तो जना प्राणाहित चेवला भागमाज गायकोन जना प्रोजेक्ट आहे ती ओनस गायकोन रिप्रेझेंट करतानी अजन सारी कर उचेक बात काय केन तो तमिन एक बात करो छू प्रोजेक्ट बारे में तो माझे दूसरे पार्टी और बीजेपी और कांग्रेस वाला कौन हम उठाड़ा के आता केरे फिर एक बात सामलो तो मैंने वीडियो दिखाड़ा अपन छिजाबरू कर शेयर कर स्मार्टफोन वो फोन में सामलो आता तो रेवंत रेड्डी काल पर मत ये पर पाड़ा पर उठाड़ू के ऊच कामारेड्डी नामिनेशन घालस रेवंत रेड्डी वो तो जान काय तो लागो 21-22 पैकेज इथे लांब तो मैंने सेन का पानी दूसरे कतो రెండు నాలుగు దూరం ఇక్కడ దీవాతే आते बात होते बातें कर रहे फिर तमिन एक बात सोलो दालियानो काकिन तमिन एक बात करो ये दिन अंग साल जीते ना भी एक बात को 100% तांडो होता तो भी तमिन में हेल्प कर चुके हैं कुछ फिर तमिन का कौन लबारी करने तमिन उठाड़ू मुझे तो करने को कोगा कोगोनी सार जर कारण अभी भी कह रहे हैं तमिन ओकावेला इब्बंदी रहतो मार कर मतलब मार पेटे मालन देख लो तमिन सेन कापाडू चुके के सार कह रहे अपनी एक करनो तमिन एक मनवी कह रहे काय करने तो सारे वोट घाला भगवान जगदंबा याडी आशीर्वाद येतो ओकावेला आपण तांडो न उठतो आचो ओकावेला उठिये तो एक सारे वोट घाला 100% सारे जीते वचन सारे मिनिस्टर वच तमिन सवाल आपण गोर गरीब बसू के तो सारे श्री मन के रहतो जरूर है कसेन के तो मतदार साहब देखो 10 साल रंग मैं 5 साल रंगे तुम कोई दूसरे का लीडर वेते ना देखो तांडे मत 8 दाड़े में एक लड़ाई 8 दाड़े में एक बार पुलिस स्टेशन में केस वेती थी अब एक 5 साल रंगे केस वेरीज के एक सोसायटी तुम लबारी कोणी आपने ना लड़ाई चाहिए झगड़ा चाहिए काय चाहिए अत्र पीसफुल दूसर गवर्नमेंट आओ तो ऊज लड़ाई रहे ऊज झगड़ो रहे जेरकाने सारे वोट घालन जिताला आणि सवार कुणसी काय सारे ते आपण वोट घालन जिताय गेले सारे सवार लड़ाई मारे साथ तो ना वोट घालन जितायचा आम्ही कंपल्सरी कापाणू के देतानी तमार तरपुना ममुनांग देतानी तमार गाने मत तमार गाने जानबी देन रेडी काम भी करन रेडी जेरकाने आपण से सारे वोट घालन जितान सारे भारी मेजॉरिटी देणु के तो मैं मनवी करते हुए उसमें हाथ जोड़न विनंती करना सारे आज 30 तारीख कार गुर्तुन वोट घालन सारे जितालेनु करू जय तेलंगाणा हाथ पड़े सारे एक बार गट्टी जय तेलंगाणा गो नायकत्వం ఎక్సలెన్సీ గారు అదేవిధంగా మరి మన సోదరి మన ఎంపీపీ లతా కనీరామ్ గారు మన డిప్యూటీ కమలా నరేష్ గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ సోదరులు గోకుల్ సింగ్ గారు మరి ఉప సర్పంచ్ ప్రేమ్ గారు అదేవిధంగా నాయకులు రతన్ సింగ్ నాయక్ మంగ్తు నాయక్ కారబార్ అదేవిధంగా దేవి నాయక్ రామ్ సింగ్ నాయక్ కారబారి రామచంద్ర నాయక్ ఈశ్వర్ నాయక్ కృష్ణ నాయక్ సర్దార్ నాయక్ ఇంకా చాలామంది మరి నాయకులు నాయకసాన్లు ఈ తాండా యువకులు తాండా పెద్దలు ప్రతి ఒక్కరి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఇంతకుముందే నరేష్ చాలా విషయం చెప్పాడు మీరంటే నాకు అభిమానం నాకు మీరు మిమ్మల్ని ఎట్లా చూస్తుంటే ఒక బంధువులాగా చూస్తున్నాను ఎప్పుడు కూడా మీకు ఏం వచ్చినా ఆపద వచ్చినా సుఖం వచ్చినా పాలు పంచుకునే వ్యక్తి నేను మీతో మరి ఈరోజు 10 ఏళ్ళ నుంచి మనకున్న సంబంధాలకు ఎట్లున్నాయంటే బంధువులాగా అన్నదమ్ములాగా ఉన్న సంబంధాలు మనకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చినప్పుడు నాకు ఘనంగా స్వాగతం పలికిన తండాలలో మరి అమరావతి తండ కూడా ఒకటి కాబట్టి నేను అదే ప్రేమ అదే గౌరవం మీ అందరి మీద ఉంచుతున్నాను నేను మరి ఏదైతే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఈ ప్రాజెక్ట్ విత్తనం పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం పెట్టలేదు అది రాను రాను పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి ఈరోజు ఎట్లా ఉందంటే మరి తాండం ఉంటుందా అనే పరిస్థితులు వచ్చింది మనకు ఈ విషయంలో
అమరాబాద్ తాండా కానీ మరి అదేవిధంగా ఇంకా గోకుల్ తాండా కానీ ఇతర తాండాలు ఏదైనా బైరాపూర్ తాండా కానీ వీళ్ళందరూ కూడా మరి బాధపడుతున్నారు. ఏమైతే ఏమో బతుకులని బాధపడాల్సిన అవసరం లేదు. నేను మొన్ననే ముఖ్యమంత్రి గారు డిచిపల్లి వచ్చినప్పుడు నేను మాట్లాడినా, సార్ మంచి పరిస్థితులు ఏదైతుందో దానివల్ల ముంపు గురేటటువంటి ఈ రాష్ట్రం ఒక భరోసా కల్పించాలని నేను చెప్పినప్పుడు వారు నిజంగా వారు మెచ్చుకోవాలి, వారిని గౌరవించాలా. వారు అన్నారు తప్పకుండా నేను ప్యాకేజ్ ఇస్తా, అదేవిధంగా మరి నిరాశ్రయులు కాబట్టి వాళ్ళకు మరి కాంపెన్సేషన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా, వాళ్ళకు ఇల్లు కూడా కనిపిస్తా అని చెప్పి వారు అన్నారు. మరి ఈ లోపల ఏదైనా ఇబ్బందులు వస్తే నేను మీకు తర్వాత ముఖ్యమంత్రి గారి మధ్యలో ఒక వంతెనలాగా ఒక సారథిలాగా తప్పకుండా ఉండలేను. మీకు ఏ బాధ ఉన్నా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటి బాధలు లేకుండా మిమ్మల్ని ఆదుకుంటారు కూడా తెలియజేస్తుంది. అలా నాయకులు కూడా మరి ఈరోజు సర్పంచ్ కానీ గోకుల్ సింగ్ గారు కానీ నరేష్ కానీ అదేవిధంగా మా రతన్ సింగ్ గారు కానీ వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు సార్ మా పరిస్థితి మాకు ఇబ్బందులు వస్తాయంటే అదేం లేదు నేను ఉన్నా చెప్తా వరకు. మరి ఇది ప్రాజెక్టులో మునిగిపోతున్న తాండా కాబట్టి మీకు ఇప్పటి వరకు మిషన్ బయట నీళ్ళు రాలేదు, తాగడానికి నీళ్ళు రాలేదు, మోర్లు కానీ డ్రైనేజ్ కూడా రాలేదు, ఇల్లు కూడా రాలేదు. నేను మనీ చేస్తున్నా. ఇప్పుడు గెలవగానే ఫస్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను, సార్ మునగకుండా మిషన్ బయట నీళ్ళు కావాలి వీళ్ళకు తప్పకుండా ఇచ్చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇల్లు కూడా ఇవ్వాలని కూడా నేను మరిగిస్తా. ఏదేమైనా డెవలప్మెంట్ మాత్రం ఆగదు, ప్రాజెక్టు వచ్చినా రాకుండా డెవలప్మెంట్ మాత్రం ఆగదు. మరి అదేవిధంగా మా అక్కలు మా చెల్లెలు అర్థం చేసుకోవాలి. చాలామంది వస్తారు పార్టీ వాళ్ళు. ఎలక్షన్ వచ్చింది మాకు ఈ నెల 30 తేదీ నాడు ఎలక్షన్ ఉన్నా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్. గతంలో కూడా 2 సార్లు నాకు గెలిపించింది మీరు. మరి ఈ రోజు మళ్ళీ వచ్చింది 3వసారి కూడా నాకు టికెట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. మరి నా గుర్తు కారు గుర్తు. మరి వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంది, తెలంగాణ రాకుండా పరిస్థితి ఎట్లా ఉంది. గతంలో కరెంట్ చక్కగా రాకపోతుండే, పెన్షన్ లేకపోతుండే, మరి ఏది కూడా ఉండకపోతుండే. వాళ్ళ కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. మరి గ్రామంలో రైతు బంధు కూడా 289 మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు. దానివల్ల మరి 4 సంవత్సరాలలో మీ అమరాబాద్ తాండాకు 2,12,00,000 వచ్చింది రైతు బంధు. అదేవిధంగా రైతు బీమా కూడా, రైతు చనిపోతే ఈ గ్రామంలో 15 మంది రైతులు చనిపోయారు, వాళ్ళు 75 లక్షల రూపాయలు వచ్చాయి మా కుటుంబాలకు. మరి అదేవిధంగా 6 రోడ్ల వచ్చి 30 లక్షల రూపాయలు. కళ్యాణ లక్ష్మి ఎవరైతే ఆడపిల్లలు పెళ్లి చేసిందో వాళ్ళకి నేను తప్పకుండా 1,16,000 రూపాయల చెక్కులు నా చేతితో మీకు ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇచ్చాను కూడా. ముఖ్యమంత్రి సహాయానికి కూడా చాలా మంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మందికి ఇచ్చాడు. ఈ విధంగా మీ అందరితో కలుసుకునే భాగ్యం కలిగింది నాకు. మరి అదే కాకుండా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 22 లక్షల రూపాయలు కూడా ఇచ్చినా దానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. మరి ఇవాళ 2 కమ్యూనిటీలు ఇచ్చిండారు. ఇవన్నీ చాలా ఇచ్చాను మనం. ఇంకో కోరిక ఏంటంటే మీది మరి గుండె నాయక్ తాండా పెద్దది ఉన్నాయి మాకు. అమరాబాద్ అని గుండె నాయక్ తాండా కలిపి పెద్దగా ఉంది కాబట్టి అదనంగా మాకు ఇంకో గ్రామ పంచాయతీ కావాలంటుంది కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయత్ గుండె నాయక్ తాండా గ్రామ పంచాయతీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మనం చేస్తున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు కూడా తాగే విధంగా చర్య చేసుకుంటా. ఇంకెలాంటివి ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ తాండా వాళ్ళకు నేనున్నా, నేను ముందుంటా. ఈ తాండా యొక్క కుటుంబ సభ్యుడిగా మీరందరూ కూడా నాలాగా మాట మీద ఉండే వ్యక్తులు లేరు, భగవంతుని సేవించే వ్యక్తులు. మరి మీరు శక్తిని పూజించే వ్యక్తులు లేరు. అలాంటి వ్యక్తులకు నా తోడు కావడం మరి మంచిది. మన ఇద్దరం కూడా అదేవిధంగా ఉన్నాం. మరి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కొన్నామని కూడా తెలియజేస్తూ మరి నా గుర్తు కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మేడతో గెలిపించాలని కోరుకుంటూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై కేసీఆర్, జై కేసీఆర్. తప్పకుండా నాయక్ ఆ భరోసా నామే కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా చేస్తాను. एक सेक्युलर लीडर है, हिंदू मुस्लिम दोनों को भी भाई भाई समझने वाला आदमी है.
और अब ये भी सोचना चाहिए आज अपने अगेंस्ट में बीजेपी वाले और कांग्रेस वाले कंटेस्ट कर रहे दोनों के बारे में मालूम है आप लोगों को। अपना तेलंगाना में जो तेलंगाना के लिए लड़े सो लीडर तेलंगाना के पास जो इतना रौनक करे तेलंगाना को वो लीडर है केसीआर साहब जो है माइनॉरिटी भाइयों रिजर्वेशन के बारे में भी उन्हें रिकमेंड करे हमारा असेंबली में रिजर्वेशन पास करके दिल्ली भेजा दिए और मोदी साहब से उसको बात रख दिए। तो भी माइनॉरिटियों के लिए तालीम हासिल करने के वास्ते बच्चों के लिए रेजिडेंशियल स्कूल बनाए एसटी माइनॉरिटी स्कूल्स उसमें औरत बच्चे और जो है मर्द बच्चे पढ़ने के लिए एक बच्चा अगर पढ़ने के बाद एडमिशन मिल गया उसमें तो एक बच्चे के लिए साल को 1,25,000 रुपये खर्च कर रहा हूँ मैं। अच्छा खाना और कपड़े और बुक्स ये पूरा सप्लाई कर रहे हैं लोगों को। एक ही नहीं माइनॉरिटी और बीसी और वो सब लोग भी जो है ये काम कर रहे हैं। कुछ काम तो करे अपन माइनॉरिटियों को काम तो करे और कुछ काम बच गए तो आफ्टर इलेक्शन के बाद वो पूरी करूंगा। जो भी आपके मसाइल हैं मैं पूरे करूंगा और अपन भाई और आप कभी मिलते रहते भाइयों का तरीका आप बात भी करते रहते जो भी मसाइल है मैं उसको हासिल करने वास्ते तैयार हूँ। मैं अपना बोले भाइयों को घरा नहीं है प्लाट भी नहीं है बहुत गरीब लोग भी हैं। मैं परसों सीएम साहब लिखने के आज मीटिंग में मैं रिक्वेस्ट करा उनको साहब हमको 10,000 घर होना के रिक्वेस्ट करा और सीएम साहब भी मान लिए ये इलेक्शन के बाद जरूर ये अपने माइनॉरिटियों को और अलग लोगों को भी वालों को जरूर उनको घर भी दूंगा। और जो है पेंशन का भी मसला है पेंशन भी जिसको नहीं है तो उसको वो क्वालिफाई है समझो उसको भी पेंशन देने की वजह से मैं तैयार हूँ। और जो भी है मस्जिद और जो है इमामों का जो है सैलरी भी वो देने के लिए तैयार हूँ। हिंदुस्तान का कंफर्टेबल भी मैं देने के लिए तैयार हूँ। मैं जो भी मसला है ईदगाह और कब्रिस्तान और मस्जिद ये सब के लिए पूरा तामीर करने के वास्ते जितना भी पैसे बंदो मैं बराबर उसको मंजूर करा के आप उनके हाथ में दे दूंगा। करेक्ट अब टाइम भी नहीं है ज़्यादा बात करना चाह रहा हूँ लेकिन मैं कर सकता हूँ। आप सब लोग को एक क्वेश्चन है ये गवर्नमेंट जो है माइनॉरिटी गवर्नमेंट ये गवर्नमेंट माइनॉरिटियों के लिए भी है हर कौम के लिए है गवर्नमेंट। सीएम साहब भी कितना अच्छा है और सेक्युलर भी रख रहे हैं स्टेट में कभी किसके ऊपर ये बीजेपी वालों का कुछ ये भी वो लोग जो कर रहे उत्तर प्रदेश में और जो मध्य प्रदेश में वहाँ पर जो काम कर रहे पब्लिक एग्रेंस में या कुछ नहीं चल रहे वो लोगों को बंदोबस्त करके कंट्रोल करने वाला आदमी एक ही तेलंगाना में और सीएम साहब केसीआर साहब है। इसलिए आपको मैं रिक्वेस्ट करता हूँ ये इलेक्शन में आपका वोट कारकंडीशन डाल के मुझे जिताइए। जीतने के बाद जो भी बाकी काम है वो काम पूरा करके दूंगा। कांग्रेस पार्टी कांग्रेस पार्टी का 10 साल में खर्च करे पैसे 2,000 करोड़ अपन ये 10 साल में गवर्नमेंट 12,000 करोड़ में खर्च करे 10,000 करोड़ ज्यादा खर्च करे। इसलिए सब कुछ है इक्वल समझने वाले आदमी केसीआर साहब आदमी आपको मालूम है ये भी हर विषय में आपको जो है वो परसेंटेज है वो परसेंटेज भी दे रहे। मुझे भी बोलते रहते आपके पास कितने वोट आए मैं पूछे मैं बोला साहब 25,000 वोट रहते जरूर उसके परसेंटेज के ऊपर जरूर पैसे फंड्स भी दूंगा उनके बोले वो फंड्स मैं लेके आकर आपको जो है तामीर के वास्ते भी हो स्कूल का तामीर के वास्ते भी हो मस्जिद के तामीर के वास्ते भी हो पूरा काम कंप्लीट करूंगा।
मेरा एक ही वादा है, आपका जो भी है उसे मैं पूरा करूंगा। आपका मेरा रिक्वेस्ट है कि आप हिसाब से कार का निशान के, मेरे कार का निशान भी मेरे निशान भी ईवीएम में 1 नंबर है, मेरा नंबर 1 पे आया, मेरा नाम भी रहता और फोटो भी रहता, मेरा कार का निशान रहता, बाजू में बटन रहता, दबाए तो वोट गिरता। नंबर 1 मेरा ही है, इजी रहता आप लोगों को। आपको आप लोग सब 30 तारीख के दिन कार के निशान को वोट देना। जो भी काम है हम साहब से बोल के कराएंगे। जाओ